మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. పట్టణాలు నగరాల్లో టీ షాపుల వద్ద ఏ నలుగురు కలిసినా ఓట్ల చోరీపై మాట్లాడుకుంటున్నారు. అలాగే పల్లెల్లో రచ్చబండలు, టీ దుకాణాల వద్ద రాహుల్ గాంధీ బయటపెట్టిన ఓట్ల చోరీపై చర్చిస్తుండడం ఆసక్తికర పరిణామం. ఇటీవల రాహుల్ గాంధీ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కోసం ఈసీనే ఓట్ల చోరీకి పాల్పడుతోందన్నది ఆయన ప్రధాన ఆరోపణ. అంతేకాదు, తాము డిజిటల్ ఓట్ల వివరాలను, సీసీ కెమెరాల ఫుటేజ్ ని అడుగుతుంటే ససేమీరా అంటోందని ఆయన తప్పుపట్టారు. వివిధ రాష్ట్రాల్లో ఓటింగ్ నమోదు, ఒకే వ్యక్తికి దేశంలో వేరువేరు చోట్ల ఓట్లు ఉండడాన్ని ఆయన బయటపెట్టారు. సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో పెద్ద సంఖ్యలో ఓట్ల నమోదు గురించి చెప్పి ఔరా అనిపించారు. అలాగే బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ పరిధిలోని మహదేవ్పుర అనే అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,000కు పైగా ఓట్ల చోరీ జరిగిందంటూ ఆయన వెల్లడించిన వివరాలు జనాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వివరాలు వెల్లడించడానికి ముందు ఆ తర్వాత రాహుల్ పై జనాభిప్రాయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇదే సందర్భంలో బీజేపీపై కూడా స్పష్టమైన మార్పు గమనించవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయత పాతాళానికి పడిపోయింది. ఇలాగైతే బీజేపీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నోళ్లు ఎన్నిసార్లైనా గెలుస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈసీపై కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా ఆధారాలతో సహా రాహుల్ జనానికి వివరిస్తుండడం ఆకట్టుకుంటోంది, ఆలోచింపజేస్తోంది. ఇప్పటికైనా అనుమానాల్ని కేంద్ర ఎన్నికల సంఘం తొలగించకపోతే భవిష్యత్తులో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. బీజేపీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ ఇటీవల రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం బెంగళూరులో నిర్వహించిన ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఇవాళ ఢిల్లీ వేదికగా వందలాది మంది ఎంపీలు ఈసీ కార్యాలయానికి భారీ ర్యాలీ చేపట్టడం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీ పార్లమెంట్ ముఖద్వారం నుంచి ఇండియా కూటమి ఎంపీలు భారీ నిరసన ర్యాలీని ఈసీ కార్యాలయానికి చేపట్టారు. నిరసన ప్రదర్శనకు అనుమతి లేదంటూ రాహుల్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. విపక్ష ఎంపీలు ముందుకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే వాటిపైకి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్కి అటువైపు దూకారు. బీహార్లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు వ్యతిరేకంగా, అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేవలం 30 మంది ఎంపీలు మాత్రమే తమ కార్యాలయానికి రావాలని ఈసీ కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ కు వర్తమానం పంపింది. కానీ విపక్ష ఎంపీలు అంగీకరించలేదు. విపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఓట్ల చోరీకి సంబంధించి నిజాలేంటో దేశం ముందు ఉంచామన్నారు. కానీ అటువైపు వాళ్ళు ఏమి మాట్లాడారన్నారు. రాజ్యాంగాన్ని, ఓటు హక్కును కాపాడుకునేందుకే పోరాటం చేస్తున్నామన్నారు. తమకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలని ఆయన డిమాండ్ చేశారు.